పిల్లో టాక్స్ చాలా అద్భుతమైన మీ సమస్యలకి పరిష్కారం అండి. మూడు పిల్లలకి ఎవరు బిజీ వాళ్ళది, ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళవి, పిల్లలతో బిజీ, కుటుంబంతో బిజీ, వ్యాపారాలతో బిజీ, చదువుతో బిజీ, అందరూ బిజీనే. ఒక్కొక్కరు ఒక్కో చోట మొబైల్ బట్టి మొగుళ్ళు అక్కర్లేదు, మొబైల్ ఉంటే చాలు, కంప్యూటర్లు అక్కర్లేదు, కాపురాలు ఉంటే చాలు. కవిత రాశాను పిల్లల గురించి. అలాగే మగుళ్ళు కూడా అంతే, ఎప్పుడు కూడా మొబైల్ తప్పించి మగుళ్ళు అక్కర్లేదు, కంప్యూటర్ తప్పించి కాపురాలు అక్కర్లేదు. దాంతో గ్యాప్ పెరిగిపోతుందండి అందరికీ. ఈ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే ఒక ఆత్మీయత లేదు, ఒక అనురాగం లేదు, మెకానికల్గా జీవితాలు గడిపేస్తున్నారు. కంపాటబిలిటీ చెక్ అంటారు. ఇద్దరికి భావసారూప్యం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ అటువంటి సిచ్యువేషన్ లేదు. జాతకాలో మరొకటో, కులాలో, మతాలో, క్యాస్ట్లు, సబ్ క్యాస్ట్లు అదని. సరే, కంపాటబిలిటీ ఉన్నప్పుడు కాపురాలు నిలబడాలంటే పిల్లో టాక్స్ అనేది చాలా ప్రధానమైన విషయం. అందరూ బిజీ అవుతున్నప్పుడు భార్యాభర్త పడక గదిలో కాసేపు కబుర్లు చెప్పుకొని ఆత్మీయంగా మాట్లాడుకొని ఊరికనే గాసిప్స్, కబుర్లు, ఇబ్బందిని వాళ్ళు తిట్టడం వీళ్ళు తిట్టడం బదులు, అందరి గురించి మాట్లాడే బదులు ఆత్మీయంగా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటే ఇంటిమసీ డెవలప్ అవుతుందండి. దాంతో ఆక్సిటోసిన్ అనే బాండింగ్ కెమికల్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఈ ఒక్క ఫ్యూ మినిట్స్ అది సెక్స్ కోసం ప్రయత్నించినప్పుడు మరొకటి కాకుండా అసలు ఆత్మీయంగా ప్రేమగా మాట్లాడుకోవడం, లేదా ఒకరిలో ఒకరు పడుకోవడం, లేదంటే కబుర్లు చెప్పుకోవడం, చేతిలో చెయ్యేసి చెప్పమని టచ్ చేయడం. టచ్ అనేది ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుందండి. హగ్ అనేది ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఒకరోజులో ఒకరో పడుకుని తారలు సరే తలనొప్పులు, ఒళ్ళనొప్పులు, కాళ్ళ నొప్పులు ఏవో ఉండవండి. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఈ కాసేపు ఇలా మీరు సెక్స్ కోసం ట్రై చేయండి, ఫెయిల్ అవ్వచ్చు. కాసేపు కబుర్లు చెప్పుకోండి, ఆత్మీయంగా మాట్లాడుకోండి, మనసు విప్పి ఇచ్చేసుకోండి, ప్రేమగా పలకరించుకోండి, ఒకరికొకరు పడుకోండి. కాసేపటి తర్వాత తెలియకుండానే సెక్స్ పరమైన ఆలోచనలు వస్తాయండి. చాలామందికి సెక్స్ లేదండి, యాంత్రికం అయిపోయిందండి, మెకానికల్ అయిపోయిందండి. దానివల్ల ఏమైపోతున్నారు, ఆ ప్రయత్నం చేసినప్పుడల్లా ఫెయిల్ అవుతాం కాబట్టి వీలైనంత వరకు తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతిలా మారిపోతుంటారు. నిజం చెప్పాలంటే మీరు సెక్స్ కోసం ప్రయత్నించడం కాదు, పిల్లో టాక్ చేయండి, కబుర్లు చెప్పుకొని వారండి. ఒకటి, ఇంటిమేసీ వల్ల ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, బాండింగ్ కెమికల్ రిలీజ్ అవుతుంది, నిద్ర మధ్య బంధం గట్టిగా పడుతుంది. చిన్న విషయానికి కేసులు పెట్టేసుకోవడం, విడాకులు తీసుకోవడం కాదండి. ఎవరి మొబైల్లో వాళ్ళు, ఎవరి ఫోన్లో వాళ్ళు, రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసేసుకోవడం కాదు. పిల్లం బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు మొగుడు అక్కడ ఉంటే వెంటనే ఎరెక్షన్స్ వస్తాయి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, మా అమ్మ కూడా నేను ఉండదు, నువ్వు గెట్ అవుట్ అని చేసి బయటకు పంపించేస్తారు. అసలే కోరికలు లేవు. కోరికలు కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, టాక్స్ కావాలి, ఇంటిమేట్ రిలేషన్స్ కావాలి, కబుర్లు కావాలి. మాట్లాడి మొగుడు దగ్గరికి వస్తుంటే పిల్లం పక్కకి వెళ్ళిపోతాడు. ఇంక మీకు ఎప్పుడు సెక్సువల్గా యాక్టివిటీ వస్తుంది, రాదు. మనసు విప్పి ప్రేమగా ఆత్మీయంగా ఎప్పుడైతే మాట్లాడుకున్నారో ఆటోమేటిక్గా మీకు ఎరెక్షన్స్ వచ్చేస్తాయండి, ప్రేమ పుట్టేస్తుంది. ఒకటి, ఉత్తినే కబుర్లు చెప్పుకోవడం, ఆటోమేటిక్గా ఎరెక్షన్స్ వస్తాయి, సెక్స్ చేయడం నెంబర్ 1. నెంబర్ 2, సెక్స్ అయిపోయిన తర్వాత అటోకరు ఇటోకరు దీన్ని పడుకుని పోతారండి చాలామంది, నిద్ర వచ్చేస్తుంది. కాదండి, అప్పుడు ప్రేమగా నిమురుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ, సడన్గా ఒకరి మొక్కలు ఒకరు చూసుకోరు, అయితే కాంటాక్ట్ తోటి కబుర్లు చెప్పుకుంటే బ్రహ్మాండమైన కెమిస్ట్రీ వస్తుందండి. మీరు ఆది దంపతులకు మారిపోతారు, పార్వతీ పరమేశ్వరులాగా అవుతారు, లక్ష్మీ శ్రీకృష్ణుడు వాళ్ళలాగా మారిపోతారు. బంధం గట్టిపడిపోతుంది అనమాట. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయినా ఇది మాత్రం ట్రై చేయండి. విత్ ఇన్ ఫ్యూ డేస్లో మీ మధ్య బ్రహ్మాండమైన బాండింగ్ వస్తుంది, బాడీలో టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, మీలో అద్భుతమైన కెమికల్స్ వస్తుంది, మీలో అద్భుతమైన పట్టుత్వం వస్తుంది అన్నమాట. బంధంలో సెక్స్ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ముందు వల్ల సెక్స్ పుడుతుంది, సెక్స్ తర్వాత పిల్ల టాక్ చేస్తే అనుబంధం గట్టిపడుతుంది. 2 సందర్భాల్లో అనుబంధాలు గట్టిపడతాయి. వీలైనంత వరకు మొగుడు టీ టచ్ టాక్ టైం మొగుడు పిల్లలు ఉండాలండి. అంతేగాని నాకు ఏదో కోల్పోతున్నాం ఇంక ఫోమా అంటారు, ఇంక పూర్తిగా నాకు ఇంకా ఏమీ మిగలదు అన్నట్టుగా మొబైల్లో పడిపోతుంటారు. అది మిస్ అయితే జీవితం మిస్ అవుతుందండి.
అది అది కోల్పోతే జీవితం ప్లస్ అవుతుందండి. అది మిస్ కాకూడదు అనుకుంటే జీవితం కూడా మిస్ అవుతుందండి. ఎప్పుడు కూడా మొబైల్లోనూ మరోటో కూర్చో కంటెంట్ మీద ఆధారపడే వాళ్ళు కాపురాలు కూలిపోతాయి. భార్య భర్త ప్రేమగా ఉండాలి, పనులు చెయ్యాలి, ఎందుకంటే బతకాలంటే డబ్బులు కావాలి కదండి. ఓకే, బట్ కంటిన్యూస్గా డిజిటల్గా కూర్చుంటే మొబైల్ ఉంటాయి, మొగుళ్ళు అక్కర్లేదు అనుకుంటేలాగా. మొబైల్ ఉంటే చాలు, మగువులు అక్కర్లేదు అనుకుంటే చాలా. కంప్యూటర్ ఉంటే చాలు, కాపర్ అక్కర్లేదు అంటారు. మాట్లాడడానికి టైం లేవు. నువ్వు మాట్లాడతానంటే అతను బిజీ అంటాడు, అతను మాట్లాడితే నువ్వు బిజీ అంటారు. ఇద్దరు మంచి. మరి ఎందుకు కాపురాలు కూలిపోతున్నాయి? మీకోసం మీరు 24 గంటలు ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, మీ పనులు చేస్తున్నారు. మీకోసం ఫ్యూ మినిట్స్ కేటాయించుకోలేరండి? ఆ రొమాన్స్ చేయలేరు, ప్రణయకాలు తెలుసుకోలేరు, కామశిల్పం తెలుసుకోలేరు, ఆత్మీయంగా అనురాగం ఉండలేరు. అలా ఉండలేకపోతే ఆ కాపురాలు కూలిపోతాయండి. పెద్దోళ్ళు వచ్చేసి రకరకాల బ్యాడ్గా మాట్లాడతారు, అదంతా పత్తు అబద్ధం. మీ ఇద్దరికే తెలిసి మ్యాటర్ ఏం జరిగిందో అది నిజం. మీ నుంచి ప్రయత్నం ఏం జరిగింది? మొగుడిని పెళ్ళం మొగుడిని కామెంట్ చేయడం, నీ నుంచి ప్రయత్నం ఏం జరిగింది? ట్రై చేయండి. 1 వీక్లో మీ మధ్య ఉన్న గ్యాప్ ఫిలప్ అవుతుంది. మైహోనా ఐఎమ్ దేర్, నేనన్నాను. నేను ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం మనసుే తెరపాని, అన్యోన్య దాంపత్యం అని, బెటర్ మ్యారిటల్ని 3 థెరపీ సెంటర్ అన్నాయి, హగ్గింగ్ థెరపీ అని. దాంట్లో భార్యకి భర్తకి భార్య ఒళ్ళో పడుకోబెట్టడం, ఎక్కడ టచ్ చేయాలి అవన్నీ ఉంటాయండి. అలాగే 3 ట్రాక్ల్లో ఒక ట్రాక్ ఒకరికొకరు చేసుకోవడం. ఈ ఫస్ట్ ట్రాక్ భార్య అయితే, సెకండ్ ట్రాక్ భర్త చేస్తే, థర్డ్ ట్రాక్ ఇద్దరు కలిపి హగ్ చేసుకోవడానికి సంబంధించిందండి. సూపర్గా ఉండడానికి కారణం ఏంటంటే ఆ ప్రేమతో కూడిన టచ్ తోటి ఆత్మీయత వస్తుంది, ఎరెక్షన్స్ వస్తాయి, అంతా బాగుంటుంది. ఓకే, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉందిలే మంచి కాలం ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే పెట్టండి, కొత్త వీడియోలు తయారు చేస్తాను. మర్చిపోకండి, ఇటువంటి కంటెంట్ బుక్స్ కానీ థెరపీ ఆర్డర్స్ కానీ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే ఆండ్రాయిడ్ యాప్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ కాంత్ గారు అనే ఆండ్రాయిడ్ యాప్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు యాపిల్ ఫోన్ అయితే నేను స్పెసిఫిక్గా నాకు మెసేజ్ పెడితే దానికి యాపిల్ ఫోన్ సంబంధించిన నేను మీకు షేర్ చేస్తాను, ఎలాగా యాపిల్ ఫోన్ ద్వారా ఈ మెటీరియల్ పొందాలి. బై, ఆల్ ద బెస్ట్.